ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్రం హాజరయ్యారు. సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో సిపిఎం అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు తెలిపారు. సిపిఎంతో కలిసొచ్చే పార్టీలతో అవసరమైన చోటు పొత్తులు ఉంటాయని చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఎన్నిక జరగబోతుంది. 5 కలిసి ప్రధానంగా సెక్యులర్ పార్టీతో వామపక్షాలు కానీ సెక్యులర్ పార్టీ వచ్చే అవకాశం ప్రభుత్వం పార్టీ సిద్ధమైంది. మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి రాబోతా ఉన్నాయి. అట్లాగే ఫిబ్రవరి నెలలోనే ఎంపీటీసీ నిలబెట్టి చేస్తూ ఉంది. త్వరలో తెలంగాణలో 117 మున్సిపాలిటీలు అట్లాగే 6 కార్పొరేషన్ ఎన్నిక జరగబోతా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ ఎదిలాపురం, కల్లూరుతో పాటు సత్తుపల్లి, మధిర, వైరా కూడా ఎన్నికలు జరగబోతా ఉంది. ప్రభుత్వం యంత్రాంగం సన్నద్ధం అవుతా ఉంది. ఎన్నికల్లో సిపిఎం పార్టీ 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఖమ్మం జిల్లా సమస్యల మీద అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. ప్రత్యేకించి గత ఆగస్టు మాసం నుంచి 3 మాసాల పాటు పట్టణాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చాలా సీరియస్గా సమస్యల్ని పార్టీ టేకప్ చేసింది. దాంట్లో భాగంగా పార్టీ యంత్రాంగం అంతా కూడా, కార్యకర్తలు, పార్టీ సభ్యులంతా కూడా గ్రామాల వెంట పడిపోయి గ్రామాలంటే తిరుగుతూ, పట్టణాల్లో కూడా బస్తీలంటే తిరుగుతూ సమస్యల మీద సర్వే చేసాం. సర్వే ఆధారంగా అధికారుల దృష్టి పట్టుకొచ్చాం. తర్వాత ఆందోళన చేసాం. ఈ ఆందోళన ఫలితంగా అనేక పాదయాత్రలు కూడా చేసాం. ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. అంటే డ్రైనేజీ సమస్యలు కానివ్వండి, కరెంటు సమస్య కానివ్వండి, రోడ్ల సమస్యలు కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా పేరకపోయాయి. చివరికి వర్షాకాలం ప్రారంభమయ్యి అనేక రకాల జబ్బులు, మలేరియా, డెంగ్యూ వస్తుంది కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సిపిఎం పార్టీ పోరుబాట పట్టిన తర్వాతనే బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ, దోమల నివారణ మందు స్ప్రే చేయటం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఈది లైట్లు వేయటం కానీ, డ్రైనేజీలు బాగు చేయడం కానీ చేస్తూ వచ్చారు. అట్లాగే 6 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పోరాడింది. పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత గత సంవత్సర కాలంగా చేసిన ఒత్తిడి ఫలితంగానే రేషన్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా ప్రారంభించి చేశారు. ఇవన్నీ కూడా సిపిఎం పెట్టిన ఒత్తిడి అనేది ప్రధానంగా పనిచేసింది. ప్రజల్లో కూడా సిపిఎం పార్టీకి ప్రజల్లో ఆ మేరకు స్పందన, ప్రజాపన్నది పెరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ఈ 5 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నాం. ప్రధానంగా ఎదిలాపురం, వైరా, మధిర మున్సిపాలిటీల్లో సిపిఎం పార్టీ నిర్ణయాత్మక శక్తిగా ఉంది కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అట్లాగే ఎన్నికల్లో కూడా మాతో కలిసి వచ్చేటువంటి వ్యక్తుల పార్టీలు ఉంటే వాటికి కలిసి పనిచేస్తాం. ప్రజలు కూడా పోరాటం చేసే వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు, సమస్యలు పేరకపోతున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒత్తిడి పట్టుకొచ్చి పరిష్కారం కోసం రాజీ లేకుండా పోరాడేటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యల పరిష్కారం కానివ్వండి, భవిష్యత్తులో అనేక సమస్యల పరిష్కారం కానీ సిపిఎం పార్టీ యొక్క పాత్ర ఉంటుందని తెలియజేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో గతానికంటే అదనంగా ఫలితాలు సాధిస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.